నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సమ్మె వాయిదా వేసిన సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు. నాలుగో రోజుకు చేరుకున్న చంద్రబాబు దీక్ష. ప్రణబ్ ముఖర్జీని కలిసిన విజయమ్మ. విజయనగరంలో రేపు కర్ఫ్యూ సడలింపు. నేడే భారత్ ఆస్ట్రేలియాల మధ్య ఏకైక టీ20 మ్యాచ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాంతో విద్యుత్ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం హామీ మేరకు తుఫాను పండుగల సందర్భంగా సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీమాంధ్ర విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెడితే ఓడిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి విధులకు హాజరవుతున్నట్లు విద్యుత్ జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సమ్మె విరమించలేదని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు, తమ ఉద్యమంతో కేంద్రం ఒక మెట్టు దిగివచ్చిందని భావిస్తున్నామన్నారు. 3 విడతలుగా సీఎంతో చర్చలు జరిపినట్లు విద్యుత్ జేఏసీ నేతలు తెలిపారు. అవసరమైతే మళ్లీ ఉద్యమిస్తామన్నారు. తెలుగు ప్రజలకు న్యాయం జరిగే వరకు ఢిల్లీ వీడేది లేదని, అప్పటి వరకు పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు జాతిపై కక్ష తీర్చుకోవద్దని, విభజన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలుగు జాతికి న్యాయం చేయాలంటూ ఆయన చేపట్టిన నిరవధిక నిరహార దీక్ష నిన్న 3వ రోజుకు చేరుకుంది. అయితే ఏపీ భవన్ నుంచి చంద్రబాబును తొలగించాలంటూ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కేంద్ర హోంశాఖను కోరుతూ ఒక లేఖ రాశారు. దీంతో సోనియా, కాంగ్రెస్ పార్టీ రెసిడెంట్ కమిషనర్లపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తెలుగు వారంటే ఢిల్లీకి ఎప్పుడు చులుకేనని విమర్శించారు. తెలుగు వారి సత్తా, ఆత్మగౌరవం ఏంటో తెలుగు ప్రజలే సోనియా గాంధీకి చూపిస్తారని మండిపడ్డారు. అవినీతి పరులతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. లేదంటే అందరిపైన కక్ష ద్వేషం పెట్టుకుంటారని తెలిపారు. పివి నరసింహారావు చనిపోతే ఆయన మృతదేహాన్ని ఏఐసీసీకి కూడా తీసుకెళ్లలేదని, ఢిల్లీలో ఘాట్ ఏర్పాటు చేయలేదని, కనీసం మృతదేహం కూడా సరిగా కాల్చలేదని గుర్తు చేశారు. సోనియా గాంధీకి ద్వేషం ఉంటే తనపై కక్ష తీర్చుకోవాలని, కానీ తెలుగు జాతిపై మాత్రం కక్ష తీర్చుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. తన ఆరోగ్యం చెడిపోయినా, ప్రాణం పోయిన దీక్షను ఆపబోమని తెలిపారు. దేశ చరిత్ర తెలియని సోనియా లేక ఇతర రాష్ట్రాలకు చెందిన ఆంటోనీ చిదంబరం, దిగ్విజయ్ షిండేలు రాష్ట్ర భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రం గురించి చర్చలు జరిపేందుకు, సంప్రదించేందుకు తెలుగు వారిలో ఒక నాయకుడు లేరా, ఒక పెద్ద మనిషి లేరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన విధానం వల్లే రాష్ట్రం అతలకుతలమవుతుందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, 9 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుడిని నన్ను పట్టుకొని ఒక అధికారి అడ్రస్ లేదంటూ ఏం సమాధానం చెప్పాలి? ప్రభుత్వం మమ్మల్ని రెచ్చగొట్టింది కాబట్టి మీరు, నేను ఈ ఢిల్లీ వదిలి వెళ్లొద్దు. ఇక్కడే ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేద్దాం. న్యాయం జరిగాకే ఇక్కడి నుంచి బయలుదేరదామని చంద్రబాబు అన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు ఏపీ భవన్ మధ్య తలెత్తిన ఈ పరిణామంలో జోక్యం చేసుకోవడానికి కేంద్ర హోం మంత్రి షిండే నిరాకరించారు. ఇది వాళ్లకు సంబంధించిన విషయాన్ని తామేమి చేస్తామని స్పందించారు. కాగా చంద్రబాబును పరీక్షించిన వైద్యులు ఆయన బీపీ, రక్తంలో సోడియం లెవెల్స్ పడిపోయాయని తెలిపారు.
వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, మేకపాటి, రాజ్మోహన్ రెడ్డి తదితరులు నిన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. రాష్ట్ర విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదా అనే అంశంపై రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వైఎస్ఆర్సీపీ నేతలకు చెప్పినట్లు తెలిసింది. రాష్ట్రంలోని ప్రస్తుత గందరగోళ పరిస్థితిని, ఆందోళనను వివరించడంతో పాటు విభజనకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి అవునో కాదో స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ సందర్భంగానే ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రక్రియ కొనసాగేలా చూస్తాం అని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తెలంగాణ నోట్ నా వద్దకు రాగానే రాష్ట్ర అసెంబ్లీకి పంపుతామని, రాజ్యాంగబద్ధంగా తగినంత సమయం ఇస్తామని, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచవచ్చు అని రాష్ట్రపతి అన్నట్లు వైఎస్ఆర్సీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చొరవ తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ బృందం రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసింది. 10 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ తో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకమంటూ తక్షణమే విభజన ప్రక్రియను ఆపేందుకు సహకరించాలని పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో శుక్రవారం కర్ఫ్యూను సడలించనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కర్ఫ్యూ సడలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ కార్తికేయ తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో విజయనగరంలో ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఆదివారం నుండి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు అట్టుడికిపోయిన పట్టణంలో ఇప్పుడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. బుధవారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో గురువారం 4 గంటల పాటు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మంగళవారం రాత్రి పలు సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లను అనుసంధానం చేస్తూ పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్లకంచె కారణంగా సంచరించేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. పట్టణంలో ప్రత్యేక బలగాలు పలుమార్లు కవాతు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దేందుకు యత్నిస్తున్నాయి. గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఢిల్లీ ఏపీ భవన్లో దీక్ష చేస్తున్న చంద్రబాబును ఆయన గురువారం కలిసి సంఘీభావం తెలిపారు. సమైక్య రాష్ట్రం కోసం లక్షలాది మంది రోడ్ల మీద పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని రాయపాటి విమర్శించారు. హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా కానీ ఉమ్మడి రాజధానిగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేయడంతోనే కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం ముగిసిందని తెలియజేశారు. పార్టీ మార్పుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. మరోవైపు రాయపాటి టీడీపీలో చేరే విషయమై మంత్రి డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ ను విలేకరులు ప్రస్తావించగా రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ ను వీడరని తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను
మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్ తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, NRR పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. అనంతరం తిరిగి స్వాగతం. మానసిక వైద్యుల సంఘం ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్య వారోత్సవాల ముగింపు రోజున మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మానసిక వైద్యులతో పాటు రోగులు హాజరయ్యారు. అక్కడ వచ్చిన వారు అడిగిన ప్రశ్నలకు డాక్టర్లు సమాధానం ఇచ్చారు. నిత్యం జీవితంలో ఎదురయ్యే అనేక ఒత్తిళ్లు మానసిక స్థితుల్ని మార్చేస్తాయని, ఒక్కోసారి అది అదుపు తప్పి విపరీత పరిణామాలకు దారితీస్తాయని మానసిక వైద్యులు తెలియజేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక రోగులకు చికిత్స కంటే ముందస్తు జాగ్రత్తలే మంచిదని HCU సైకాలజీ విభాగపతి ప్రొఫెసర్ మానా హరిహరన్ అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి రోగులు తరలి వచ్చారు. తన అత్తింటి వారు గురి చేస్తున్న టార్చర్ వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్నానని నిజామాబాద్ జిల్లా బాన్సువాడకు చెందిన సల్మా అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఫస్ట్ 2 months బాగున్నాను మ్యారేజ్ అయిన తర్వాత, మళ్ళీ 3rd month నుంచి నాకు బాగా టార్చర్ ఇంట్లో. దానివల్ల నేను ఒకటంటే ఒకటి వాళ్ళ కోపం వచ్చి ఏదో ఒకటి అనేస్తారు, బ్యాడ్ వర్డ్స్ చెప్పేవాళ్ళు. నేను తట్టుకోలేక అమ్మ నాన్నలకి ఊరికి చెప్పేవాళ్ళు. నేను ఏమి అనలేక అలాగే సంసారం చేశాను. బాబుని కన్నాను. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ 4 monthsకి మళ్ళీ స్టార్ట్ అయింది టార్చర్. అదండి మరి బాన్స్వాడ ప్రాపర్ బీర్పూర్ నుంచి వచ్చాము మేము. మా నాన్నగారు, మా అమ్మగారితో నేను వచ్చాను. తెలంగాణ విభజన వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ప్రభుత్వ వైద్యులు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. గుంటూరు ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రిలో అత్యవసర సేవలు మినహా ఓపీ, ఎలక్ట్రిక్ సేవలను బహిష్కరించారు. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరు GGH లో ఓపీ సేవలను పూర్తిగా బహిష్కరించారు. దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులు నిరాశతో వెళ్లిపోతున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు అవుట్ పేషెంట్ విభాగానికి తాళం వేసి ఉంచుతామని వైద్యుల సంఘం నేతలు వై కిరణ్ కుమార్, DSS శ్రీనివాస్ ప్రకటించారు. అవసరమైతే అత్యవసర వైద్య సేవలను బహిష్కరించేందుకు వెనకాడమని వారు స్పష్టం చేశారు. కాగా ఉద్యమంలో భాగంగా ఆసుపత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన కొనసాగించారు. రోగులకు మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆకస్మికంగా ఓపీ సేవలను వైద్యులు బహిష్కరించడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు.
ఖైరతాబాద్ చౌరస్తా వద్ద తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. 9 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, వచ్చే సంవత్సరం కొత్తగా ఏర్పాటవుతున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మహిళలు ఆకాంక్షించారు. ఉద్యోగాలు ఇవ్వాలని మా ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తూ మా ఉద్యోగాలు మాకు ఉండాలని, మా హైదరాబాద్ మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. తొందరగా బిల్లు పెడితే మేము సంతోషంగా ఉంటాం. శ్రీరామచంద్రుడు బియ్యాలో, మహాలక్ష్మి బియ్యాలో, అక్కడ వెళ్తుండ బియ్యాలో, ఇక్కడ నల్గొండ బియ్యాలో, నల్గొండ సబ్బున బియ్యాలో, మస్తు పోసి బియ్యాలో, గుర్రాలు వచ్చిన బియ్యాలో, ఆధార్ పేరిట జనాన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వెనక్కి తగ్గింది. వంట గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని తేల్చేసింది. ఆధార్ ఒక గుర్తింపు కార్డు మాత్రమే. సుప్రీంకోర్టు తగిన ఆదేశాలు జారీ చేస్తే మినహా ఇకపై గ్యాస్ సబ్సిడీ పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదు అని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ నిన్న ప్రకటించారు. సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం గ్యాస్ కు ఆధార్ను ముడిపెట్టి దేశంలోని 97 జిల్లాల్లో నగదు బదిలీ పేరిట సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంకులో ఖాతాల్లో జమ చేస్తుంది. దశల వారీగా దేశవ్యాప్తంగా ఆధార్ను విస్తరించాలని భావించింది. ఆధార్కు చట్టబద్ధత లేనందున దానిని ప్రభుత్వ పథకాలతో ముడిపెట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఒక మెట్టు దిగింది. కాగా ఆధార్ను పర్యవేక్షిస్తున్న భారత విశిష్ట గుర్తింపు అథారిటీ చైర్మన్ నందన్ నీలేకను మాత్రం ఆధార్తో జీవితం సుఖమయమవుతుందని పేర్కొన్నారు. అసలు ఆధార్ నెంబర్ ఎందుకు తీసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఆధార్తో జీవితం సుఖమయమవుతుందనే మా సమాధానం అని నీలేక తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. మీ నిత్యావసరాల సరఫరాకు సంసిద్ధంగా ఉన్న న్యూ ఎండి గౌస్ కిరాణా స్టోర్ లోకి స్వాగతం పలుకుతున్నాం. ఉప్పులు, పప్పులు, వివిధ రకాల వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కాజు, పిస్తా, బాదం, అక్రూట్, తదితర డ్రై ఫ్రూట్స్, సోనా మసూరితో పాటు వివిధ రకాల బియ్యం, అనేక రకాల నిత్యావసర వస్తువులు హోల్సేల్ ధరకే లభిస్తాయి. మీ ఇంటి అవసరాలకు, శుభకార్యాలకు అవసరమైన సరుకు కోసం విచ్చేయండి న్యూ ఎండి గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్, ఆపోజిట్ అయ్యప్ప స్వామి టెంపుల్, ఎన్ఆర్ఆర్ పురం కాలనీ, సైట్ 2, బోరబండ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. సుల్తాన్ నగర్
ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. హాలీవుడ్ సినిమా గ్లాడియేటర్ స్థాయిలో ఈ చిత్రాన్ని రాజ టీవీకి దర్పణంలా అబ్బురపరిచే పాత్రధారుల ఆహార్యం, వీరత్వానికి ప్రతీకల్లా ఆయుధాల సొగసులు, మేలుజాతి గుర్రల డెక్కల చప్పుళ్లు, ప్రకృతి సైతం పరవశింపజేసే ఉద్యానవనాలు ఇవన్నీ బాహుబలికి కళాత్మక శోభను సంతరింపజేశాయని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ పరిసరాలను చూసి ప్రముఖులు, మేధావులు ఆశ్చర్యానికి లోనవుతున్నారంట. ఇంకా ఈ సినిమాలో రానా, అడవి శేషు, సత్యరాజ్, సుదీపులు నటిస్తున్నారు. అయితే అనుష్క ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ద్విపాత్ర చేస్తున్నట్లు తండ్రి పాత్రకు జతగా అనుష్క నటించనుందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగిసింది. 2 దశాబ్దాలకు పైగా అభిమానులు క్రికెట్ దేవుడుగా ఆరాధిస్తున్న బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నాడు. ఇప్పటికే టీ20లు, వన్డేలకు వీడ్కోలు పలికిన సచిన్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. వెస్టిండీస్ తో స్వదేశంలో జరగనున్న సిరీస్ లో చారిత్రాత్మక 200వ టెస్ట్ తర్వాత రిటైర్డ్ అవుతున్నట్లు స్వయంగా సచినే గురువారం ప్రకటించాడు. గత 2 ఏళ్లుగా తన రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు సచిన్ తెరదించాడు. వరుస విజయాలతో ఊపు మీదన టీమిండియా ఫామ్ కోల్పోయి స్టార్ ఆటగాళ్లు లేక వరుస వైఫల్యాలు చవిచూస్తున్న జట్టు ఆస్ట్రేలియా. ఈ 2 జట్ల మధ్య హోరాహోరీ సమరానికి రంగం సిద్ధమైంది. ఈ రోజు రాజ్కోట్ లో ఏకైక టీ20 మ్యాచ్ తో భారత్ ఆస్ట్రేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో కొత్త జెర్సీలతో టీమిండియా ఆటగాళ్లు కలకలలాడనున్నారు. సాధారణంగా ధరించే నీలం రంగు జెర్సీలపై భారత్ జెండా ముద్రతో ఈ కొత్త దుస్తులు కనిపించనున్నాయి. ఆటగాళ్ల దగ్గర నుంచి అభిప్రాయాలు తీసుకుని నైకీ కంపెనీ ఈ జెర్సీని రూపకల్పన చేసింది. గాయాల నుంచి కోలుకొని ఫిట్నెస్ సంతరించుకొని ఫామ్ లోకి వచ్చిన యువరాజ్ సింగ్ పైనే అందరి దృష్టి నిలిచింది. చాలా రోజుల తర్వాత భారత్ జట్టులోకి వచ్చిన యువి ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. వెస్టిండీస్ ఏతో సిరీస్ లోను, ఛాలెంజింగ్ ట్రోఫీలోను యువరాజ్ సింగ్ రాణించాడు. అతని దూకుడైన బ్యాటింగ్ తో పాటు లెఫ్ట్ ఆన్ స్పిన్ ఉపయోగపడుతుందని టీమిండియా మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొద్ది రోజుల విరామం తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతకుముందు వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ లకు అతడు గాయం కారణంగా దూరమయ్యాడు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు ఓపెనర్లు షికారి ధావన్, రోహిత్ శర్మ భారత్ కు కీలకం కానున్నారు. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లతో
పట్టుదలతో పాటు బెంగాల్ పేసర్ మహమ్మద్ షమి, వినయ్ కుమార్, జయదేవ్ ఉనద్గట్లు బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. మిశ్రా, జడేజా, అశ్విన్ స్పిన్ గెలుపోవటంలోనూ ప్రభావం చేయవచ్చు. ఇప్పటిదాకా భారత్ ఆసీస్లు 7 టీ20 మ్యాచ్లు ఆడగా ఆస్ట్రేలియా 4 మ్యాచ్లు, భారత్ 3 మ్యాచ్లు గెలిచాయి. ఈ సిరీస్ లో సత్తా చాటాలనే పట్టుదలతో బరిలో దిగనుంది జార్జ్ బెయిలీ నేతృత్వంలోని ఆస్ట్రేలియా యువ జట్టు. పటిష్టమైన భారత్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం. కంగారు బృందంలో వాట్సన్, హడిన్, జాన్సన్లు మాత్రమే అనుభవజ్ఞులు. ఇటీవల ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ సాధించిన ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సిరీస్ లో రాణించిన అరోన్ ఫించ్, మెక్కేలపైనే ఆసీస్ ఆశలు పెట్టుకుంది. టీ20లో అత్యధిక స్కోర్ చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఫించ్ ఎలా రాణిస్తాడో చూడాలి. భారత్ పిచ్లపై ఐపీఎల్ ఆడే అనుభవం సంపాదించిన వాట్సన్, జాన్సన్ రాణించాలని ఆసీస్ కోరుకుంటుంది. భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సీఏ స్టేడియం తడిసి ముద్దయింది. నిన్న వర్షం నెమ్మదించినా ఈ రోజు వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. ఇది పెను తుఫానుగా మారి ఉత్తర కోస్తాతో పాటు రాష్ట్రంలో 9 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ తో పాటు ఆయా జిల్లాల్లో రక్షిత కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ తుఫాను ప్రభావం 11, 12 తేదీల్లో తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ప్రస్తుతం అండమాన్ తీరం దాటిన వాయుగుండం తుఫానుగా మారనుంది. దీంతో ఉత్తర కోస్తాకు పెనుముప్పు పొంచి ఉందని, సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పైలింగ నామకరణం చేసిన ఈ తుఫాను తీవ్రతపై మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ వచ్చే 48 గంటల్లో దీని ప్రభావం ఉంటుందని, ఈ తుఫాను గాలులు గంటకు 182 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌట్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.